ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నిలబడి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శ్వాస. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి. థర్డ్ స్టెప్ లో కాలు మెడలు లేపుతాం. ఈ మూడు కలిపి చేయాలి. దీన్ని శ్వాస అంటాము. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా బీపీ ఉన్నా తప్పనిసరిగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం బీపీ ఉన్న వాళ్ళకి ఇది చేయొద్దు ఇవి చేయొద్దు అంటారు. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. చేయలేని వాళ్ళు, కాలు మెడలు లేపలేని వాళ్ళు చేతుల్ని జస్ట్ ఇలా స్వింగ్ చేయండి. రోజు ఒక 500 చేస్తే చాలా చాలా మంచిది. లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఒక్క నిమిషం. వన్ 2 3 4 5 6 7 8 9 10. డైరెక్షన్ మార్చ్. 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో బాగా నొప్పి వచ్చి ఉంటుంది. గమనించుకొని అక్కడికి వెళ్తున్న రక్త ప్రసారం ఏదైతే భలే నొప్పిగా ఉంటుంది కదా, అక్కడంతా ఏంటంటే ఆ కండరాలకి చక్కగా రక్త ప్రసారం జరుగుతుంది అనమాట. అందువల్లే ఆ నొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి ఆపినప్పుడు అక్కడికి రక్త ప్రసారం బాగా దాన్ని గమనిస్తూ అక్కడికి రక్త ప్రసారం ఉంటుంది. నెమ్మదిగా కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. నడుమి చేతులు లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్. చేతులు ఫ్రీగా. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. 1 2 up. Stop.
నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేస్తాం. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని వదులుతూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ శ్వాస తీసుకుని వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధచక్రాసన్. రెండు అరచేతులు నడుము మీద బ్యాక్ పెట్టేసి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. తాడాసన్. రెండు చేతులు ఇంటర్లాక్ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్. చేతులు బాగా ఎక్కడ ముడవకుండా పాదాలు మునివేడి మీద లేపాలి. 2 బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి. అగైన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తిరిగి తాడాసన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టింది. సో డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్. అగైన్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్. బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది న్యూరోమస్కులర్ బ్రీతింగ్ కింద కూడా వస్తుంది. చాలా చాలా మంచిది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు రోజు చేయాలి. చేస్తే నర్వస్ సిస్టమ్ మధ్య సిస్టమ్ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ అప్ శ్వాస వదిలేస్తూ డౌన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రెండు చేతులు ఎదురుగా కలపాలి. బాడీకి ఎదురుగా తీసుకొచ్చి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు ముకుళ ముద్ర. 5 వేలు టిప్స్ కలపాలి. చివరి భాగాలు పంచు కలపాలి. ముకుళ ముద్ర అంటాం. పంచభూతాలు సమానంగా ఉండడానికి సమన్వయంగా బాడీలో బ్యాలెన్స్ గా ఉండాలంటే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎవరికి వాళ్ళు 8 to 10 times. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముకుళ ముద్ర పెట్టి చేయాలి. రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడికాలు ముందు ఎడమ చేయి వెనకాల. ఆల్టర్నేట్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ఎడమ కాలు ముందు కుడి చేయి వెనకాల. ఫ్రంట్ ఇట్లా రొటేషన్ ఇట్లా స్విమ్మింగ్ లాగా. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ అప్ శ్వాస వదిలేస్తూ డౌన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. భుజాలు చేతి భుజాలు మెడ ఇట్లా ఇవన్నీ గమనించండి. మోచేయి ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి గమనించండి. చేతి జబ్బ
అక్కడికి ఎనర్జీ పాస్ చేస్తూ రిలాక్స్. సిటప్స్. శ్వాస తీసుకొని వదులుతూ ఫస్ట్ పక్కగా పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని వదిలి. నమస్కారం ముద్ర. శ్వాస తీసుకొని వదులుతూ రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి అరిచేతులు తల ఎదురుగా చూస్తూ ఉండాలి. తల కిందకి దించొద్దు, మెడ నొప్పులు వస్తాయి. రివర్స్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు రోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. నడుమి చేయి మోచేతి నుంచి. కాల్ మోడల్ ఎక్సర్సైజ్. పాదం రొటేషన్. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. స్లోలీ రిలాక్స్. కట్ చక్రాసన్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులో శ్వాస తీసుకొని వదులుతూ శ్వాస తీసుకొని కూడా వెనక్కి వెళ్ళొచ్చు. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. శ్వాస తీసుకొని శ్వాస లెఫ్ట్. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. థర్డ్ పొజిషన్. శ్వాస తీసుకొని లెఫ్ట్. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. వెనుపూసుకు ఇరువైపులో 5 వేలు ముక్కుడు ముద్ర. వెనుపూసుకు ఎక్సర్సైజ్. రెండు పిరుదుల మధ్య ప్రదేశం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పాదాలు మునివేళ వెళ్ళేపాలి. చేతుల్ని కొంచెం కొంచెంగా పైకి తీసుకొని రావాలి. కొత్త వాళ్ళ కోసం తిరిగి చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకోవాలి. త్రికోణాసన పొజిషన్. కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ బెండ్. ఎడమ చేయి ముఖాన్ని తాకుతూ కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాళ్ళు తాకుతూ slowly relax. విలోమ త్రికోణాసన్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళ నొప్పులు లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు త్రికోణాసనం వదిలేసి ఇప్పుడు చేయబోతున్న కోణాసనం చేసుకోవాలి. ఎడమ కాలు ముందు ఉంది కదా, ఎడమ చెయ్యి పక్కగా పెట్టేయాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తూ కుడి చేయి కూడా నడుము మీద ఉంటుంది.
నేలకి చెయ్యి టచ్ అయితే అయినట్టు, లేదంటే ఎంతవరకు వస్తే అంతవరకు బెండ్ అవ్వండి. మోకాళ్ళు ఎక్కడ ముడవం, స్ట్రైట్ గా ఉంటాయి. తొడవ దగ్గర ఉన్న కండరాలు చక్కగా సాగబడతాయి. ఆటోమేటిక్ గా సయాటిక్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. పూర్తిగా కుడివైపు తిరిగేశాక తర్వాత మనం ఇలా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. వీరభద్రాసన్. ఇలా చేతులు ముందు ఇలా పెట్టేసేయండి. ఆ తర్వాత మోకాలు ముందు ఉన్న కాలు బెండ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. maximum stretch. Slowly relax. వృక్షాసన్. ఇవన్నీ బ్యాలెన్సింగ్. ఇప్పుడు చేయబోయే ఇక్కడి నుంచి మొదలుపెట్టి బ్యాలెన్సింగ్ ఆసనాలు ఇవన్నీ. కుడికాలు ఎడంకాలు గజ్జ దగ్గర లేదా తొడ దగ్గర పెట్టి నాలిక కేచరి ముద్ర వేసుకోండి, బ్యాలెన్స్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. గరుడాసన్ పొజిషన్. పైన చేయి కట్ అవుతుంది ఇట్లా అన్నప్పుడు స్లోలీ రిలాక్స్. మనం ఎక్కువ కలిసిపోయినప్పుడు కూడా రాదు గరుడాసనం. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయలేం. ఇది గుర్తు. స్లోలీ రిలాక్స్. ఎడమకాలు పైన, కుడికాలు మడిచి. నటరాజాసన్ పొజిషన్. ఇది కూడా రాదు, ఎక్కువ అలసిపోయినప్పుడు చేయలేం. స్లోలీ రిలాక్స్. కుడి చేతి పైన ఎడమ కాలు మడిచి. స్లోలీ రిలాక్స్. మలాసనం చేద్దాం. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టేసుకుందాం. ఇంకా వీలైతే పెట్టుకోవచ్చు. నమస్కారం. ఇలా గొంతు కూర్చొని మోచేతులతోటి మోకాళ్ళని వెనక్కి వెళ్తున్నట్టుగా. మూలబంధం వేసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గమనిస్తూ చేయండి. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ లాంటి కారణం ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఆటో ఈ సమస్యలన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. ప్రతిరోజు చేయాలి. మలాసన్ మలబద్ధక నివారణకు కూడా అద్భుతంగా పనికొస్తుంది. పెల్విక్ రీజియన్ కూడా ఆరోగ్యంగా ఉండి ఆటోమేటిక్గా పొత్తి కడుపులోని అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. రోజు 3 నుంచి 4 నిమిషాల పాటు కూర్చోవాలి. స్లోలీ రిలాక్స్. మోకాలు నొప్పులు ఉన్నా కూడా చేయొచ్చా మేడం? చేసుకోవచ్చు, ఏం కాదు. ఎవరు మాట్లాడుతుంది? సువర్చల మేడం. 6 ఓకే 7 8 10 చేసుకోవచ్చు.
బికాస్ మీకు తెలిసిపోతుంది, అసౌకర్యంగా ఉంటే వదిలేసేయాలి, కానీ అలవాటు చేసుకోండి. మనకు మొక్కలు ఎప్పుడు రావడానికి కారణమే గొంతు కూర్చోపోవడం. ఎవరైతే రెగ్యులర్గా గొంతు కూర్చుంటారో వాళ్ళకి అసలు మొక్కలు నొప్పులు రానిరావు. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేసేద్దాం. మంచినీళ్ళు తీసుకోవాలి తప్పనిసరిగా అందరూ, లేకపోతే కళ్ళు తిరిగిపోతాయి. తప్పనిసరిగా వాటర్ తీసుకొని స్టార్ట్ చేయండి, మీ దాహం అవ్వకపోయినా కూడా. మధ్య మధ్యలో కూడా వాటర్ తాగుతూ ఉండండి. మధ్యాహ్నం అంటే ఇప్పుడు సాయంకాలం ఇప్పుడు ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది, వాటర్ ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎక్కువగా ఛాన్స్ ఇవ్వకూడదు నీరసానికి. పొజిషన్ सूर्य नमस्कार। वन नमस्कार। ओम मित्राय नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 2 ताड़ासन। 4 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम रवये नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम सूर्याय नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम भानवे नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम खगाय नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम पूष्णे नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन। 7 भुजंगासन। 8 पर्वतासन। 9 फणीन्द्रासन। 10 पादहस्तासन। 11 ताड़ासन। 12 नमस्कार। 1 नमस्कार। ओम हिरण्यगर्भाय नमः। 2 ताड़ासन। 3 पादहस्तासन। 4 फणीन्द्रासन। 5 पर्वतासन। 6 अष्टांगासन।
7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanegrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanegrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanegrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanegrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanegrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanegrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవులకు ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Amritasana, relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి
రెండు అరచేతులు డ్రాప్ చేస్తుంది. అరిచేతుల యొక్క నిర్వచవేడి కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. నెమ్మదిగా కాళ్ళు మడిచి మోకాళ్ళు దగ్గర మడిచి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర రోజు శ్వాస. రిలీజ్. అశ్విని ముద్ర రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం, బెల్లి బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, ఈ పేర్లతో కూడా పిలుస్తారు. రెండు చేతులు చిన్ముద్ర. శ్వాస తీసుకుని పొట్టలోకి శ్వాసను పూర్తిగా నింపేసి తర్వాత ఛాతీ భాగంలో తీసుకుని మళ్ళీ పూర్తిగా శ్వాసని బయటకు వదిలేయాలి. ఒక 10 శ్వాసలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా. శ్వాస తీసుకొని వదులుతూ మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడి వైపు, కాళ్ళు ఎడం వైపు మడిచాను కాబట్టి తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు 180 degrees చెక్ చేసుకోండి. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్. లెఫ్ట్ సైడ్ బెండ్. నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటే రెండు మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. మొదట్లో మనకి టచ్ కాకపోయినా రోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వచ్చేస్తుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా థర్డ్ పొజిషన్. కాళ్ళు రెండు స్ట్రైట్గా, రెండు చేతులు 180 degrees, రైట్ లెగ్ అప్, ఎడమరిచి తల కుడి వైపు ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతి. స్లోలీ రిలాక్స్. నెమ్మది మోకాళ్ళు మడిచి సయాటికకు సంబంధించిన వ్యాయామం చేద్దాం. కుడికాలు ఎడం కాలు మోకాలు కిందగా తొడ మీద పెట్టుకోవాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమకాలు తొడ కిందగా తీసుకుని ఎడమకాల్ని మన వైపుకి లాక్కోవాలి. పైన కుడికాలనేమో కిందకి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వాలి. తుంటి భాగానికి, పిరుతులకి, నడుము కింద భాగం అక్కడికి మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా. సయాటిక్ మెయిన్ ఇవన్నీ. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ నేర్పేది ఈ వ్యాయామాలే.
ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు ఎక్కువసేపు చేసుకో. ఇప్పుడు నేను చేసేది సరిపోదు, ఈ ప్రాక్టీస్ మీకు సరిపోదు సమస్య ఉంటే. దీన్నే 3-4 విడతలుగా 2-3 నిమిషాలు మినిమం, 4-5 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. అలా మనం ఇదే పనిలో అంటే కొన్ని ఆసనాలు చేయలేరు కదా, సయాటికా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయలేరు కదా, ఆ సమయంలో కూడా ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ వ్యాయామం, కుడికాలు ఎడమకాలు మీద పూర్తిగా, అదే ఎడమకాలు కుడికాలు మీద పెట్టాను కదా, ఇప్పుడు కుడి అరిచేతితో ఎడమ మోకాలు మీద పెట్టి ఎడమ వైపు కుడివైపు స్ట్రెచ్, తల ఎడమ వైపు. స్లోలీ మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం అట్లా ఇలా చేస్తూ ఉండాలి. 5-6 విడతలైనా చేయండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఈ కుడి మోకాల మీద ఎడమ అరిచేయి పెట్టాం, ఎడమ వైపుకి స్ట్రెచ్, తల కుడి వైపు, చెవి నేలకు టచ్ కావాలి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఎస్ఐ జాయింట్ చేద్దాం, సాక్రో ఇలియక్ జాయింట్ సంబంధించింది వ్యాయామం. కాళ్ళు చాపేసేయండి, 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. తర్వాత పాదాన్ని కుడి కాలు యొక్క పాదాన్ని పడుకోబెట్టండి, పక్కకి జరపండి పూర్తిగా. నెమ్మదిగా బాస్ పట్లు వేసుకుంటున్నట్టుగా దగ్గరికి తీసుకొచ్చేసాక మోకాలను నిలబెట్టండి. మళ్ళీ కాలు మడం వాటంగా ముందుకు తీసుకువెళ్ళి కాలు చాపేసి మళ్ళీ సెకండ్ టైం ఇట్లా. ఈ విధంగా ఒక 5-6 సార్లు చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవచ్చు, దీనికి నెంబర్ కౌంట్ ఏం లేదు, మన కన్వీనియంట్, మన ఓపిక, అంతవరకు చేయగలం అనేది చూసుకోవడం, చేయడం అంతే. కాలి గజ్జలు ఇక్కడ సమస్య ఏదైనా ఉంటే అవన్నీ కూడా చక్కగా రిలీఫ్ వస్తుంది, మంచి రిలీఫ్. అక్కడ ఉన్న జాయింట్, గజ్జ దగ్గర ఉన్న జాయింట్ కోసం ఎక్సర్సైజ్. రివర్స్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్. ఎడమ కాలు పాదాన్ని బయట పడుకోబెట్టి పక్కకి తీసుకొని తర్వాత ముడవాలి. ముడిచి దగ్గరికి లాక్కున్న తర్వాత ఇంకా పూర్తిగా మడిచేసాం అనుకున్నప్పుడు మోకాళ్ళని నిలబెట్టు. రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సెట్ బందాసన్ పొజిషన్. Slowly relax. Kangarasana. శ్వాస వదిలేసి పొట్టలు లోపలికి లాగి నడుము బాగా లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నేను చేయబెట్టాను కదా, ఈ ప్లేస్ వరకు మాత్రమే లిఫ్ట్ అవుతుంది. పెరుగులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉంది, ఇది గమనించుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని నడుముని నేలకేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు గ్యాప్ లేదు, చూడండి. ఇది గమనించాలి. కొత్త వాళ్ళ కోసం పర్టికులర్గా చెప్తున్నా, పాత వాళ్ళకి అసలు అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్.
కొత్త వాళ్ళు కనపడుతున్నారని ఈ రోజు కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. శ్వాస వదిలేసి శ్వాస తీసుకొని నడుముని నాలుకేసి స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా కందరాసన్ టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. చేతి బంధాసన్ మీకు వస్తే చేయండి, లేదంటే లేదు. మిగతా వాళ్ళు కంపల్సరీ చేయాలి. లేడీస్ ప్రాబ్లమ్స్, ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు బాగా కంట్రోల్కి వస్తాయి. స్లోలీ రిలాక్స్. ఉత్తానపాదం. రెండు చేతులు పిరుగుల కింద పెట్టేసేయండి. కుడికాలు 1-1.5 అడుగు మాత్రమే లిఫ్ట్ చేయాలి. Slowly relax. Left leg. Slowly relax. Both legs up. Slowly relax. Navkasana position. రెండు చేతులు కాలు తొడల మీద శ్వాస తీసుకొని లిఫ్ట్. పైపట్టు తగ్గాలంటే ఇది చేయాలి రోజు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసనం. రెండు చేతులు పిరుదుల కింద, నడుము ఛాతీ భాగం లిఫ్ట్. Slowly relax. పవన్ముక్తాసన్. ఎవరైనా భోజనం లేటుగా తినుంటే చేయొద్దులేండి. ఇంతవరకే నడునొప్పి ఉన్న, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న ఇంతవరకు చేయాలి. మిగతా వాళ్ళు ముక్కుని మోకాలు తగిలించాలి. పాదాన్ని ఇట్లా బయటకు కూడా పడుకోబెట్టేయచ్చులే, నిలబెడితే కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైంది అంతే. లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు, బోత్ లెగ్స్ అప్. ముడవద్దు. లిఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, కాళ్ళు ముడవద్దు. Slowly relax. బాలరోధన. రిలాక్స్. ఇంకో విడత. అలసట తీరిపోయిన దాకా పూర్తిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాతే నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. అధోముఖ శ్వానాసన్, మార్జాలాసన్. లేచి మోకాళ్ళ మీద నిలబడి శ్వాస తీసుకొని అప్, నడుముల లోపలికి ప్రెస్ చేసి శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి నాభి స్థానాన్ని చూస్తున్నారు. బ్రీత్ ఇన్,
breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు ఈ మొదటిది చేస్తూ ఉండండి. ఓకే, స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్. బోర్లా పడుకొని రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. రెండు చేతులు గడ్డం దగ్గర. శ్వాస తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టాం కదా, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఓకే, ఫిఫ్త్ ఉంది కదా, మోచేతులు కూడా నేల మీద పెట్టేసాను. ఫిఫ్త్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసన్. శ్వాస తీసుకొని లిఫ్ట్. డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా మళ్ళీ శ్వాస తీసుకుని స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వక్రాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. నా వాయిస్ వస్తుందా? ఒక్కసారి చెప్పండి. వినిపిస్తుంది మేడం. అంటే ఈ మధ్య ఇప్పుడు కాల్ వాట్సాప్ కాల్ వేరేది వస్తే కట్ చేశానులే, కాకపోతే ఏమైనా క్లాస్ కట్ అయిందేమో డౌట్ వచ్చింది. వినిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చొని కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామాలు, సిట్టింగ్ ఆసనాలు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, సూక్ష్మ వ్యాయామాలు ఇవి చేద్దాం. ఇప్పటి వరకు జస్ట్ పావు వంత అయింది, పావు లేదా అర అంతే. ఇంకో 50% పైన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతారని. స్లోలీ రిలాక్స్. సింహక్రియకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒకసారి నా పాత వీడియోస్ చూడండి, తప్పనిసరిగా దాంట్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. ఇది జగ్గి వాసుదేవ్ గారిది, నేను ఆయన దగ్గరది చూసి యూట్యూబ్లోనే నేను నేర్చుకున్నాను. సింహక్రియ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తాయి. ఓకే, శ్వాస తీసుకుని వదిలేస్తాయి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కూర్చుంటే ఇక్కడే అయిపోతాము. ప్రాక్టీస్ అనేది జరగదు. ఇది రెగ్యులర్గా రోజు చేసే ప్రాక్టీస్ క్లాస్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో చూసుకోవడమే.
Slowly relax. Neuromuscular breathing. Slowly. Deep breathe in. Double breathe out. Slowly relax. నెక్స్ట్ భస్త్రికా ప్రాణాయామం. శ్వాస తీసుకుని అప్, శ్వాస వదిలేస్తూ కింది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Relax. Relax in the Mudra. Slowly relax. Slowly relax. నెమ్మదిగా అనులోమ కపాలభాతి చేసి ఆ తర్వాత కొన్ని సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత అనులోమ విలోమ చేద్దాం. చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున పొట్టని లోపలికి బయటకి. బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు మాత్రం 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సూచన. తర్వాత బీపీ రైజ్ అయిందని ప్రాబ్లమ్స్ వచ్చి బాధపడడం కంటే ముందుగానే కపాలభాతి ఎలా చేయాలనేది గమనిక, అది తెలుసుకోవాలి.
అలసట అనిపిస్తే డీప్ బ్రీతింగ్ బ్రీత్ అగైన్ రీస్టార్ట్. ఇంకా అలసటగా ఉంటే కాసేపు ధ్యాన ముద్రలో రిలాక్స్ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపి చూసుకుని అరిచేతుల యొక్క రిలాక్స్ కూడా కలుపుకొని అరిచేతులు చూస్తూ కడుగండి. ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. కొన్ని మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు పెట్టుకుంటే మనకి ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు కాళ్ళుకి నెప్పులు పట్టేయడం కానీ ఇలాంటివి లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా 1 అవర్ పాటు కూడా ప్రాణాయామాలు బాగా ప్రాక్టీస్ జరిగిపోతుంది. ఎక్కడ మనకి బోర్ కొట్టదు, ఇబ్బందిగా అనిపించదు, బాగుంటుంది. వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడారా? లేదు కదా. వస్తుంది మేడం వాయిస్. ఓకే. ట్యాపింగ్, రెండు కాళ్ళు ఒకేసారి. మన క్లాసు మొత్తం అసలు చాలా రికార్డింగ్ అసలు కట్ అవుతా అలా వచ్చింది. మొన్న కాదు, నిన్న పొద్దున్న క్లాసు. ఎంత ఆశ్చర్యం వేసింది, ఎప్పుడు లేదు కదా అలా ఉంది. నా మాట కట్ అవుతా కదా అలా ఉంది. మీరు అన్నారు 2-3 సార్లు చెప్పారు, కానీ నేను అనుకున్నాను నెట్వర్క్ ఏమన్నా వీక్ గా ఉందేమో మీది అనుకున్నాను. ఎందుకంటే నా వైపు నుంచి ఇక్కడ బాగానే వాయిస్ కూడా అలానే బ్రేక్ అవుతా అలా వినిపించింది మేడం. క్లియర్ గా కదా. అసలు వినిపించింది. ఆ రోజు అసలు ఎంత బాగుందో, అంటే సబ్జెక్ట్ చెప్పాను ఆ రోజు, నాకేం తెలుసు కట్ అయిపోయింది అంతా. అదే యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయలే, బాగాలేదు లేక అనేసి ఆ వీడియో వదిలేసాను. కొంతవరకు బాగానే ఉన్నట్టుంది కదా, 1 అవర్ దాకా బాగానే ఉన్నట్టుంది కదా, తర్వాత అట్లా వచ్చింది కదా. కాలు వేయండి, ఎక్సర్సైజ్ చేయండి. 1 గంట వరకు బాగానే ఉన్నట్టుంది కదా. క్లాసు ఎప్పటి నుంచి అలా కట్ అయిందండి? నిన్న ఏ టైం నుంచి కట్ అయింది అట్లా? నేను పూర్తిగా వినలేదు. కాకపోతే చివరిలో మీరు ఉమా మహేశ్వరి గారు అన్నారు కదా వాయిస్ కట్ అవుతుంది అని, అందుకని అక్కడ విన్నాను. అది అక్కడ దాకా వెళ్ళి చూస్తే నిజంగానే బాగాలేదు, అసలు వాయిస్ ఏం రాలేదు, రికార్డింగ్ లో కూడా రాలేదు వాయిస్. ఎప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది నిన్న క్లాసు? ఏ టైం నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది?
అది ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి కట్ అవుతా అలా వచ్చింది. అదే ఏ టైంలో వచ్చిందని అడుగుతున్నా. తొడబాగం టైప్ చేయండి, మోకాళ్ళకి ఎక్కించేసి. అంటే ఒక అరగంట చివరిలో వచ్చింటుందా, లేకపోతే క్లాసు మొదట్లో కూడా అంతే ఉందా? నేను మొదట్లోకి వెళ్ళలేదు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కట్ అవుతుందా ఏంటి? మీరు అయితే ఇవాళ క్లాస్ గురించి మాట్లాడుతున్నారా? లేదు కదా? లేదు మేడం, ఇప్పుడు బాగానే వస్తుంది మేడం. అది అదే నిన్నటి క్లాస్ గురించి ఏదో నిన్నటి క్లాస్ గురించి. ఎవరు అప్పుడప్పుడు కట్ అవుతుంది అంటున్నారు ఏంటి? ఇవాళ క్లాస్ కట్ అవుతుందా? కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ వస్తుందండి కొంచెం. మిగతా వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి. ఈ రోజు నాకైతే బాగానే ఉంది మేడం. నిన్నే అలా ఉంది కానీ ఈ రోజు బాగానే ఉంది. నాకు బాగానే ఉంది ఓకే. మేడం. అంటే నెట్ ప్రాబ్లం అయినా కానీ ఇంకా అలా వస్తుంది మేడం. అవును, నెట్ ప్రాబ్లం. మరి అది ఒకరికి అయితేనేమో వాళ్ళది నెట్ ప్రాబ్లం ఉంటుంది. అదే వాళ్ళు అందరికి ప్రాబ్లం అంటే అందరికైతే నా వైపు నుంచి ప్రాబ్లం. మీది ప్రాబ్లం అయితే అందరికి వస్తుంది. నాది ప్రాబ్లం. మోచిప్పులకి ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి. పైకి కిందకి. అంటే సాయంకాలం అయింది కదా ఇవాళ. ఇప్పుడు 2 రోజులు అబ్జర్వ్ చేయాలి అసలు ఎలా వస్తుంది క్లాసు. మార్నింగ్ వేరు కదా, మార్నింగ్ నెట్ స్పీడ్ ఉంటుంది ఎప్పుడైనా. ఎడమకాలి ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ డేటా ఆన్ చేసుకోండి. అప్పుడు క్లాసు ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రండి. పద్మజ గారు అలా చేస్తే కూడా నెట్ కొంచెం స్పీడ్ అందుకుంటుంది. సైకిల్ ఎడమకాలు రివర్స్ కుడి కాలు మడిచి ఎడమకాలు మీద ప్రెస్. అసలు మర్మా పాయింట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ కూడా వినపడలేదు అసలు. నాకు అదే అనిపించింది, అనవసరంగా వేస్ట్ అయిపోయింది క్లాస్. ఇంకా రికార్డింగ్ అవ్వలేకపోయింది, సరిగ్గా రాలేదు. అప్పటికే బ్రేక్ వస్తుంది. అప్పటికే బ్రేక్ వస్తుంది. ఓకే. అది నా ఒక్కదానికే కావాలనుకుంటే తర్వాత ఉమామహేశ్వర గారు, పద్మావతి గారు అందరూ చెప్పారు బ్రేక్ అవుతుందండి అని. మీరు ఇంకా చివరిలో అన్నారు నాతోటి. మాది ప్రాబ్లం ఏమోనని నేను వెళ్ళి నెట్ కూడా చూసుకున్నా. అదే మీరు ఫస్ట్ లోనే చెప్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నార్మల్ గా క్లాస్ లాగిచ్చేస్తే ప్రాక్టీస్ సరిపోతుంది. ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనవసరంగా క్లాస్ అంతా వేస్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే కొంచెం మర్మ పాయింట్స్ సంబంధించి మిగిలిపోయినవన్నీ కూడా చెప్పాను కదా, అది చాలా బాగా అనిపించింది. కానీ ఉపయోగం లేకుండా పోయింది, వాయిస్ కట్ అయిపోయింది. వీడియో బాగానే ఉంది, వీడియో బాగా వచ్చింది. విచిత్రం ఏంటో నెట్ వీక్ అంటే ఫస్ట్ వీడియో పోవాలి కదా. నెమ్మదిగా ఒకసారి హ్యాండ్కి సంబంధించి సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మడికట్టు దగ్గర బెంచ్ చేయండి. అరిచేతులు అన్ని డైరెక్షన్స్ లోకి మారుస్తూ చేయండి.
పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్, రివర్స్. రెండు చేతులు బాగా చాపి శ్వాస తీసుకుంది, శ్వాస వదిలేస్తుంది. భుజాలకు ఎక్సర్సైజ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ పక్కలకి. శ్వాస తీసుకొని వదిలేస్తూ రివర్స్. ఒకరోజేమో అసలు వీడియో రికార్డ్ అవ్వాల, ఆ క్లాస్ కూడా వేస్ట్ అవుతుంది. అంటే మనకి హిస్టరీలో బాగుండేది ఉంటే కనిపించింది, రికార్డ్ ఆన్ చేసినా ఎందుకో మరి అది ఎలా జరిగిందో అది ఆఫ్ అయిపోయింది. ఆ రోజు క్లాస్ మొత్తం రికార్డ్ అవ్వాల. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకో, స్ట్రెచ్. 3 1 2 3 4. మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. రికార్డు మీకు కనపడుతుంటుంది కదా, రికార్డ్ అవుతున్నట్టు. ఎప్పుడైనా సింబల్ కనపడలేదు అనుకోండి, ఒక మాట దాకా చెప్తే నేను గమనించుకుంటా. నాకు కనపడలేదు ఇక్కడ నా ఫోన్లో. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చులు గొంతు దగ్గర ప్రెస్సింగ్. రెండు చేతులు నుదురు మీద. ఇవన్నీ మెడ నొప్పులకి, భుజాల్లో స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలకి చాలా చాలా మంచిది. ఎక్కువ సార్లు చేయండి, తప్పనిసరిగా ఎక్కువసేపు ఎక్కువ సార్లు చేయండి. ఎడమ కంటి నెమ్మదిగా మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. మెడ నొప్పులు ఉంటే ఈ 3 వేళ్ళు గడ్డం దగ్గర పెట్టి సపోర్ట్ తోటి శ్వాస తీసుకొని అప్, మళ్ళీ శ్వాస తీసుకొని డౌన్. ఇలా శ్వాస నింపుతూ చేయాలి, అప్ అండ్ డౌన్. మెడ డెలికేట్గా ఉన్నా అలా ఇలా చేయండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది మెడ. మిగతా వాళ్ళు మామూలుగా చేయాలి. అది శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, శ్వాస తీసుకొని మళ్ళీ రైట్. ఈ విధంగా రొటేషన్. మెడ నొప్పి ఉంటే కింద దించొద్దు, ఓన్లీ హాఫ్ సర్కిల్. అంటే ఇట్లా ఉంది కదా, ఇంతే, ఇంతవరకు హాఫ్ సర్కిల్ వరకే చేయండి, కిందకి అనొద్దు. మిగతా వాళ్ళు గడ్డాల ఛాతీ కాంచి పూర్తిగా రొటేషన్ చేయాలి. రివర్స్. శేష్ కుమార్ ఆంటీ కూడా క్లాస్కి వచ్చారా ఈరోజు? సంధ్యారాణి గారు కొత్త వాళ్ళు వచ్చారు అసలు? స్లో నెమ్మదిగా ఒక్కసారి రెండు చేతులు రాపిట్ చేసుకొని ఆ నిల్వెచ్చని వేడిని భుజాలు మెడ మీద పావండి. వీలైతే ఇంకా మెడ నొప్పులు ఏమైనా ఎక్కువగా అనిపిస్తే ఇట్లా రెండు చేతులు ఇలా పెట్టేసేసి పుల్ చేయండి, భుజాలను ఇట్లా ముందు వైపుకి సాగదీయండి, ఇట్లా ఇట్లా ముందుకి చేతులు. దీనివల్ల కూడా మంచి రిలీఫ్ వస్తుంది. క్రాస్గా రెండు చేతులు ఇలా పెట్టి చేతి వేళ్ళతో ముందుకు లాగుతుంది. మళ్ళీ రిలీజ్. కొంచెం గమనించేది, ఒక 5-10 సెకండ్ గమనించేసి మళ్ళీ ఇంకోసారి. ఇవన్నీ భుజాలకు బాగా పనికొస్తాయి. ఇంకా రెండు చేతులు బోర్లా పెట్టి మనము భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని భుజాలు పైకి చెవులకు తగులుతున్నట్లుగా ఈ విధంగా చేతులు భుజాలు లిఫ్ట్ చేసి ఇలా ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఆ తర్వాత శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా భుజాలు కూడా రిలీజ్ చేస్తాం కిందకి. ఇక్కడ శ్వాసలు మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే శ్వాస నుంచి చేస్తామో ఆ పాజిటివ్ ఎనర్జీ గాలిలో ఉన్న నింపాలి కదా శ్వాస తోటి,
అప్పుడు ఇక్కడ లోపల బాగా నర్వ్స్ కి మంచి సూతింగ్ గాను తొందరగా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాల రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు సిట్టింగ్ వి ఆసనాలు చేద్దామా, లేకపోతే టైం చూసి టైం పెట్టి వెళ్దాం. 5-10 కాళ్ళు చాపండి. వక్రాసన్, స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు మర్చి ఎడమ చేయి వెనకాలి. స్లోలీ రిలాక్స్. ఇవి రోజు చేయండి తప్పకుండా, వదిలిపెట్టద్దు. కొంచెం ఇంపార్టెంట్ వేగమే. పరివృత వక్రాసనం, స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చేంద్రాసనం. ఈ చాపిల్ కాళ్ళు కూడా మడిచి కుడి పిరుగు కింద పెట్టుకున్నాం. తర్వాత కాళ్ళని రెండింటిని మా దగ్గరికి లాక్కోండి. తొడల మధ్య గ్యాప్ లేకుండా. కుడి కాలు నిలబెట్టాం కదా, ఎడమ చేయి తీసుకోవాలి, మెలి తిప్పి ఎడమ చేతితో కుడి కాలు మెడాన్ని పట్టుకోవాలి. ఈ కుడి చేయి ఏమో నడుము మీదకి వెళ్తుంది. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. వెన్నుపూస రిటార్గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు మార్చి. ఒక్కొక్క ఆసనంలో మీరు ఉండగలిగితే 2 నిమిషాలు లేదా నిమిషము అలా ఉండండి, ఇంకా ఎక్కువసేపు ఉండండి. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. గోముఖాసన చేయబోతున్నాం. ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకు ఉంది. ఫ్రోజన్ షోల్డర్, భుజాలు, మెడ, ఇంకా చేతుల్లో ఫ్యాట్, వీపు దగ్గర ఫ్యాట్, ఇలాంటివన్నీ తగ్గాలి అంటే ప్రతిరోజు గోముఖాసన చేయాలి. దీనికి తోడు గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా తగ్గాలంటే గోముఖాసన చాలా చాలా బాగా పనికొస్తుంది. మూలబంధం వేసుకుంటూ ఉండాలి, అంటే పెల్విక్ ఎక్సర్సైజ్ ఇలా చేయడమే. మూత్ర ద్వారాన్ని కొంచెం బిగించినట్టుగా ఒత్తిడి చేస్తూ అట్లా టైట్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. మండుకాసన చేద్దాం. అర్ధచంద్రాసన అవి కూడా చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడడం, 2 చేతులు కట్టుకోవడం, శ్వాస తీసుకుంటూ వెనక్కి వాలాలి. కాళ్ళ మధ్య గ్యాప్ ఏమో మన భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ పెట్టుకోండి, బ్యాలెన్స్ బాగా వస్తుంది. మనం వెనక్కి వాలిన పడిపోతామని భయం లేకుండా ఫ్రీగా వెనక్కి వాలొచ్చు అనమాట. శ్వాస తీసుకుంటూ వెనక్కి.
మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్గా వస్తాం. ఇంకొకసారి స్లోలీ రిలాక్స్. ఇట్లా చేతులు కట్టుకొని చేయలేకపోతే అరిచేతుల్ని నడుము మీద వెనకాల పెట్టి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్ ఇట్లా. నెక్స్ట్ ఉష్ట్రాసన్, అది కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసుల్లో కొంచెం రిస్క్ అనిపించింది నాకు, నేను అందుకే ఎక్కువగా దాన్ని కవర్ చేయట్లేదు. మీకు వీలైతే చేసుకోండి ఉష్ట్రాసన్. కావాలంటే చూపిస్తాం. రోజు ప్రాక్టీస్ అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పారనుకోండి వెనక్కి పడిపోతారు కదా. ఎదురుగా ఉంటే నేను చూస్తూ ఉంటాను, మీరు చేయగలరో లేదో నాకు అర్థమైపోతుంది. ఇలా 2 చేతులు నడుము పెట్టుకోవాలి. ముందు కుడి చేయి స్ట్రైట్, నెమ్మదిగా కుడి చేతితో కుడి కాలు అరికాలు మీద చేయబెట్టారు ఇట్లా. ఇది అర్ధవృష్ట్రాసనం, అంటే ఒక కాలుతో చేస్తున్నాం కదా, అందువల్ల దీన్ని అర్ధవృష్ట్రాసనం అంటే. రెండో కాలుతో చేసి అదే రెండో సైడ్ ఎడమ చేతి. ఇప్పుడు కుడి చేయి నడుము మీద ఉంది కదా, ఎడమ చేయి బాగా స్ట్రెచ్, నెమ్మదిగా వెనక్కి కాలుతూ ఎడమ చేత ఎడమ పాదాన్ని టచ్ చేయాలి. మెడమైనా పట్టుకోవచ్చు, ఇక్కడ దాకైనా ఇలా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ ఉష్ట్రాసన్, 2 కాళ్ళతోటి ఒకేసి 2 కాళ్ళని టచ్ చేయడం. ముందు ఇలా ఒక చెయ్యి, తర్వాత రెండో చెయ్యి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇది చాలా చాలా మంచిది థైరాయిడ్కి, నడుము నొప్పికి. నడుము నొప్పికి కూడా చాలా మంచిది. అంటే చూడంగానే ఏమనిపించింది అంటే ఇంకా నడుము నొప్పి ఎక్కువ ఇద్దామో అనుకుంటాం, కానీ మంచి రిలీఫ్ వస్తుంది. చూస్ చేసుకోండి, ఎంత కావాలో మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఎన్నో మోడల్స్ చూపించా, మొత్తం 5 రకాల మోడల్స్ చూపించండి. వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది బాగుందని, దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఓకే, స్లోలీ రిలాక్స్. మండుకాస్, తల స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. శశాంకాసన్, ఉష్ట్రాసన్ చేయగానే కూడా శశాంకాసన్ బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. మండుకాసన్ సెకండ్ పొజిషన్, చిన్ముద్ర, కాలు గజ్జల దగ్గర. Slowly relax. Third position. Slowly relax. నెమ్మదిగా ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేసేయండి. స్లోలీ రిలాక్స్. అలసట తీరకపోతే, ఇంకా ఏదైనా అలసటగా ఉంటే కాసేపు ధ్యాన ముద్రలో రిలాక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ప్రాణాయామాలు చేయబోతున్నాం. ఒకవేళ ఏదన్నా మీకు అలసటగా ఉంటే మాత్రం చక్కగా రిలాక్స్ అయిపోండి. నేను చెప్తున్నాను కదా అని హడావిడిగా మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. మీ రెస్ట్ మీరు తీసుకోండి, ఆ తర్వాతే స్టార్ట్ చేసుకోండి. స్లోలీ నెమ్మదిగా అనులోమ విలోమ. ఓకే, మిగతా చేసేద్దామా ప్రాణాయామాలు. బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం వెరీ వెరీ ఇంపార్టెంట్. బాహ్య ప్రాణాయామం వచ్చి డైట్ సమస్యలు, అంటే ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు 21 సార్లు చేయాలి. 3 సార్లు ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి చూపిస్తాను. శ్వాస తీసుకొని 2 చేతులు మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర కానీ వాయు ముద్ర, అంటే చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టన వేలుతో ప్రెస్ చేయడం, చూపుడు వేలు ప్రెస్ చేయడం, ఈ విధంగా పెట్టడం వాయు ముద్ర. ఇది కూడా గైనిక్ సమస్యలకి, బరువు తగ్గాల్సిన వాళ్ళకి, వాతానికి సంబంధించిన సమస్యలకి చాలా బాగా పనికొస్తుంది ఈ ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేసి గడ్డాన్ని చాపుతాం సార్. పొట్టను లోపలికి లాక్కోవాలి, పొత్తికడు భాగాన్ని బిగించాలి. ఇలా త్రిబంధాలు వేసి బాహ్య కుంభకంలో ఉండాలి.
ఉండగలిగిన సేపు ఉండడం. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేసి తల ఎదురుగా ఉంచి శ్వాస తీసుకుని శ్వాస మలుగు చేయాలి. ఇది ఒకసారి. ఇంకొక 2 విడతలు ఎవరికి వాళ్ళు మీ స్పీడ్ని బట్టి మీ కెపాసిటీని బట్టి చేయండి. మెడ నొప్పి ఉంటే మాత్రం గడ్డాన్ని ఛాతీ కాంచడం చేయొద్దు. తల స్ట్రైట్గానే ఉంచి మెడని స్టిఫ్గా పెట్టండి, సరిపోతుంది. ఒకవేళ నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, ఈ పొట్ట భాగాన్ని విపరీతంగా ఎక్కువగా లోపలికి లాగడం చేయొద్దు. నార్మల్గా యావరేజ్గా ఒక మామూలుగా తీసుకోండి. పొట్ట లోపలికి మరీ బలంగా లాక్కోవద్దు. ఇది డీప్ బ్రీతింగ్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం. రెండు చేతులు శూన్య ముద్ర పెడుతున్నాను నేను. మీకు కన్వీనియంట్ని బట్టి మీ ముద్ర మీరు. ఇది ఆకాశతత్వాన్ని పెంచుతుంది ముద్ర. హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఆకాశతత్వం కరెక్ట్గా ఉంటుందో హార్మోన్స్ సంబంధించిన సమస్యలు కంట్రోల్కి వచ్చేస్తాయి. డీప్ బ్రీతింగ్. గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. శ్వాసని లోపల అట్టి పెట్టాలి. అంతఃకుంభకం అంట. గడ్డ ఛాతీ కాంచడం, పొత్తికడు భాగాన్ని బిగించడం. ఇక్కడ పొట్టం లోపలికి ఏం లాగం అంట. కుడి ముక్కు మూసివేసి ఎడ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించేసేయండి. లాస్ట్ వన్ మోర్ టైం. Slowly relax. Relax in Dhyan Mudra. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు రాపి చేసుకొని గొంతు మీద పామి. Slowly relax. నెమ్మదిగా సూర్యభేది, చంద్రభేది, సూర్యభేది, ఆ తర్వాత అనులోమ విలోమ చేద్దాం. చంద్రభేది. నాసికా ముద్ర పెట్టుకొని చేతులు చూపుడు వేలు మధ్య వేలు మర్చి బొటన వేలు ఉంగరపు వేలు చిటికిన వేలు తెచ్చుకొని ఉంటాయి. కుడి ముక్కుతో కుడి బొటన వేలు మూసివేసి ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలుపెట్టాలి. ఎడ ముక్కు ద్వారానే మళ్ళీ వదిలేసేయండి. ఇది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చంద్రభేది మోడరేట్ గా మీడియంగా చేద్దాం అనిపిస్తేనేమో ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇది ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కు ద్వారా ఇంకా తీసుకోము. మళ్ళీ కుడి ముక్కు మూసివేసి ఓన్లీ ఎడ ముక్కు ద్వారానే ఇన్హలేషన్, రైట్ సైడ్ ద్వారా అంటే రైట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్సలేషన్ ఉంటుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హలేషన్, రైట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్సలేషన్. ఇది చిన్నది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చంద్రభేది అంటాం. మనసు ప్రశాంతంగా నెగిటివ్ ఆలోచనలు తగ్గి కూల్గా ఉండాలి అన్నప్పుడు, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చంద్రభేది చేసుకుంటే వెంటనే నార్మల్ అయిపోతాం. బ్రెయిన్ కూడా చాలా యాజిటేషన్ లేకుండా ప్రశాంతంగా తయారైపోతుంది. రాత్రిపూట కూడా అంతే, నిద్ర బాగా పట్టాలి అంటే కూడా చంద్రభేది ఎక్కువ చేసుకోవాలి. ఎడమ చేయము ప్రాణముద్ర పెట్టాం. ఉంగరపు వేలు చిటికిన వేలు బొట్టన వేలు కలపాలి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ముద్రకి.
ఇది వేసుకోవాలి. మిగతా 2 వేళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేసి రిలాక్స్. ఇప్పుడు చంద్రబేది చేయాలి, సూర్యబేది చేద్దాం. సూర్యబేది అంటే రైట్ నాస్ట్రిల్, కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, ఎడ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడం. దీన్ని సూర్యబేది అంటారు. ఇది ఎప్పుడు చేయాలంటే శరీరము చాలా బలహీనంగా ఉండి ఏమాత్రం శక్తి లేదు శరీరంలో, కానీ అప్పుడు కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి. మనము శారీరకంగా మన దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించాల్సిన పనులు ఉంటాయి. అప్పుడు సూర్యబేది చేసుకోవాలి. లేదా ఎదుటి వాళ్ళతోటి మనము ఏదైనా ఒక వ్యవహారం నడుపుతున్నప్పుడు దానికి సంబంధించింది బాగా పర్ఫెక్ట్గా జరగాలని కూడా సూర్యబేది చేసుకోవాలి. ఎందుకంటే శారీరకంగా మన బలహీనంగా ఉంది, ఎదుటి వాళ్ళని మనం ఎంత బాగా కన్విన్స్ చేసి మాట్లాడినా అవతల వాళ్ళకి మన పట్ల సరైన గౌరవం ఉండదు. కారణం ఏంటంటే మనం వీక్గా బలహీనంగా ఉండడం వల్ల మనం చెప్పేది ఏది కూడా అవతల వాళ్ళకి నమ్మశక్యంగా ఉండదు. అంటే ఏ విషయమైనా నమ్మకం కలగదు మన యొక్క సామర్థ్యం మీద. సో ఆ సామర్థ్యం తగ్గకుండా మనము బాగా చెప్పేది పర్ఫెక్ట్గా, వీళ్ళు చెప్పేది చాలా ఇది అని అవతల వాళ్ళు నమ్మకం కలగాలి అంటే సూర్యబేది ఎక్కువ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఉపయోగం చెప్తున్నా ఎలా ఉంటుందనేది. ఈ విధంగా కుడి ముక్కు ద్వారా తీసుకోవడం, ఎడ ముక్కు ద్వారా వదిలేయడం 10 ఆవృత్తాలు చేయండి ఎవరికి వాళ్ళు. దీన్ని సూర్యబేది అంటాం. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి చేయాలి. Slowly relax in the armadillo. అనులోమ విలోమ చేసేద్దాం. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టాలి. ఎడముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇది ఒక ఆవృతం. ఇలాంటిది మినిమం 10 నుంచి 20 ఆవృత్తాలు చేస్తే చాలా చాలా మంచిది. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు శ్వాసని నడపండి. శ్వాస నిలువ పెంచుకొని శ్వాసల సంఖ్య తగ్గించుకోవాలి. ఇది ప్రాణాయామం యొక్క మెయిన్ ఉద్దేశం. అంతేగాని ఎన్ని శ్వాసలు తీసుకుందాం అనేది ముఖ్యం కాదు. శ్వాసలు పెరిగే కొద్దీ ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. శ్వాసల సంఖ్య తగ్గే కొద్దీ ఆయు ప్రమాణం పెంచుకోగలుగుతాము. ఈ చిన్నది మనకి తెలియాలి. చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు ముందు తెలుసుకోవాల్సిన చిన్న మన నాలెడ్జ్ అనమాట. ఇది తెలియకుండా చేయకూడదు. శబ్దం రాకుండా చూసుకోండి. శబ్దం చేస్తే కరెక్ట్, శబ్దం చేయకుండా ప్రాణాయామాలు చేస్తే అది ఎఫెక్ట్గా లేదు. రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కొంతమంది చేసేవాళ్ళకి. రాంగ్ పర్సెప్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. శ్వాస ఎలా ఉండాలంటే అసలు తీసుకుంటుంది, వదులుతుంది, అసలు ఏమి శబ్దం రాకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా చేయాలి. ఒక చిన్న పేపర్ ముక్క పల్సడిది పెట్టినా కూడా కదలకూడదు. పేపర్ ముక్క కూడా
అంత స్లోగా చేయాలన్నమాట. అది స్లో అంటే ఏమి ప్రెషర్ ఇవ్వకూడదు, స్లోగా ప్రశాంతంగా ప్రొలాంగ్ చేస్తూ శ్వాసను ఎక్కువసేపు లాగాలి, దాని యొక్క దీర్ఘత పెంచాలి శ్వాస ఎక్కువ. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్ ఇన్ ది ఆంధ్ర. అర్ధాంతరంగా ముగించకుండా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక ప్రాణాయామాన్ని ముగించండి. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రాణాయామం అద్భుతమైన ప్రాణాయామాలు. ఇవేంటంటే ధ్యాన స్థితికి వెళ్ళడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అనులోమ విలోమ, తర్వాత భ్రామరి, ఉద్గీత, అవి చేయంగానే మెడిటేషన్లోకి వెళ్ళిపోగలుగుతాం. అంత చక్కగా మనకి ప్రశాంతమైన మనసు వచ్చేస్తుంది మైండ్. ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలనిపిస్తే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అనులోమ చేసుకోవడం, మిగతా 3 ఓంకార ప్రాణాయామాలు వెళ్ళిపోండి. మీకు తెలియకుండానే ఒక చక్కటి ఆలోచన రైతు స్థితికి వెళ్ళిపోతారు. మెడిటేటివ్ స్టేజ్లో కూడా మన మైండ్ ఉంటుంది అనమాట. భ్రామరి 2 చేతులు షణ్ముఖ ముద్ర పెట్టండి. చూపుడు వేళ్ళు 2 ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేలు ముక్కు పక్కగా శ్వాస తీసుకుని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరిస్తూ చేయాలి. 3 సార్లు చేద్దాం ఎవరికి వాళ్ళు. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాలి 3 సార్లు. శ్వాస తీసుకొని
Deep breathing. ప్రణవ ప్రాణాయామం మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యాన స్థితి. Slowly relax. Deep breathing. Double breathing. Relax. నెమ్మదిగా రెండు చేతులు రాక చేసుకుని అరిచేతుల యొక్క నువ్వెచ్చి వేడి కళ్ళ మీద పాము. ఏదైనా మీకు గొంతు కూడా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మకారం పలికేటప్పుడు నాలుక కేచికి మీద వేసుకోండి. అప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. లాలాజలం ఊరదు కాబట్టి ఇబ్బంది ఉండదు మనము మకారాలు చేసేటప్పుడు కానీ. సింహక్రియ చేద్దాం. సింహాసనం పొజిషన్ 5 సార్లు చేద్దాం. శ్వాస తీసుకొని again deep breathing. Deep breathing. Last one more time. ఇంకా ఎక్కువ సార్లు చేసుకోవాలనిపించినా మీరు కంటిన్యూ అయిపోవచ్చు, చేసుకోవచ్చు. 21 సార్లు చాలా చాలా మంచిది. థైరాయిడ్ ప్రాబ్లంకి, బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ ఉన్నా ఎమోషన్స్ క్లియర్ అయిపోతాయి. మనకి ఎక్కువగా ఎమోషన్స్ దాచిపెట్టుకోవడం, ఆడవాళ్ళకి ఎక్కువగా అది అంటే తప్పదు, కొన్ని అలా ఉంటుంటాయి. ఎమోషన్స్ గూడు కట్టుకోకుండా ఈ సింహాసనం చేసినప్పుడు రిలీఫ్ వచ్చేస్తుంది వెంటనే, అవి వెళ్ళిపోతాయి బయటకి మనకు తెలియకుండా. సో తప్పనిసరిగా ఇక నుంచి ప్రతిరోజు ఈ సింహాసనం మాత్రం తప్పనిసరిగా చేద్దాం. 5 సార్లు పెట్టుకున్నాం కదా, ఇంకా అంతకు మించి పెట్టుకోవడానికి ఒక్కసారి సమయం అనుకూలించదు. అందువల్ల 5 సార్లు స్టాండర్డ్గా పెట్టుకున్నాం. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకెక్కువ సార్లు మీకు చేసుకోండి. ప్రేయర్ చేసేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityoma Amritangamaya. Om Shanti Shanti Shanti. Hari Om. సర్వే జన సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే కొత్త వాళ్ళు మైక్ ఆన్ చేసుకొని అడగచ్చు. అటెండెన్స్ చదివేస్తాను. మెంబర్స్ క్లాస్
భువనేశ్వరి, లలిత కుమారి, సంధ్య, సుధారాణి, శ్రీదేవి, సువచ్చల, సులోచన, యోగేశ్వరి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, పద్మావతి, కే సుధా, జానకీదేవి, శివకుమారి, వి పద్మజ, ఎవరు అరుణ, కే అరుణ గారు కూడా వచ్చారా? ఓకే, నైస్. సంజయ్ గారు, మళ్ళీ జానకీదేవి గారు, కొత్త వాళ్ళు. ఇవాళ ఇంకెవరున్నారు మర్చిపోయాను. భువనేశ్వరి గారు, మీకు వెల్కమ్. ఓకే, రోజు రండి సాయంకాలం క్లాస్కి. నేను జానకి బాగున్నారా? బాగున్నాను మేడం. నేను మార్నింగ్ అటెండ్ అవ్వకపోయినా మీ ఇదే పెట్టుకొని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాను మేడం. 11 కానీ 6:30 కానీ అట్లా చేసుకుంటాను. అంటే మార్నింగ్ పర్వాలేదు. లైవ్ క్లాస్ కి అటెండ్ అవ్వాలని ఏం లేదు. నేను రికార్డింగ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసం. పొద్దున్నే లేవలేని వాళ్ళకి అటెండ్, నాకు తెలుసు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి ఉన్నప్పుడు పొద్దున్నే లేవలేము. అలాంటి వాళ్ళకి రికార్డింగ్ క్లాసెస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ నెల రోజులు సాయంకాలం క్లాస్ జరుగుతుంది కదా, ఇది ఇలా ఉపయోగించేసుకోండి. తర్వాత రికార్డింగ్ కూడా వినొచ్చు మార్నింగ్ మళ్ళీ జరిగినప్పుడు. ఓకే, మార్నింగ్ కూడా అటెండ్ అవుతాను మేడం. మంచిది. ఎలా అనిపించింది? బాగుందా? చాలా రోజుల తర్వాత చేయడం కదా, ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. మధ్యలో చేసుకుంటాను. హ్యాపీగా ఉంది. చాలా బాగుందా సార్? సంజయ్ రాణి గారు మీకు ఎలా ఉన్నారు? బాగున్నారా సంజయ్ రాణి? బాగున్నా మేడం, బాగున్నాం, చాలా బాగున్నాం. ఎలా అనిపించింది క్లాస్? పర్వాలేదా? బోరింగ్ అనిపించలేదుగా? కొంచెం పెయిన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ రెగ్యులర్ గా అటెండ్ అవుతాను. కొంచెం బాడీ 4 రోజులు కొంచెం 4 days ఉంటాయి, కానీ పట్టించుకోవద్దులేండి, అవే పోతాయి. వదిలేసారు మళ్ళీ ఆపారు అనుకోండి, మళ్ళీ బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి. దానికంటే ఎంత వీలైతే అంతే చేయండి. అది ఓకే మేడం, చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మేడం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మేడం మీరు? ఏంటండి? ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? మాకు మీదంతా అట్లా మెమరీ ఉండిపోయింది, మాకు మీరు చెప్పిందంతా కూడా. అంటే మీరు పాపం అంటే చాలా సంవత్సరాలు దగ్గరగా కరోనా టైం నుంచి కొంచెం ఇర్రెగ్యులర్ గానే ఉన్నారు కదా మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కొత్త, అంటే ఇప్పుడు నేను పేర్లు చదివాను కదా, మీరంతా చాలా రోజులు డిస్కంటిన్యూ అయ్యారు కదా, అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అది ఇక వద్దంటే చక్కగా నాకే మంచిది, అసలు నేను కూడా బాగా చేసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదంటే చక్కగా చెప్పండి, నేను కూడా హాయిగా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవచ్చు, మనం బాగుంటుంది. అది కూడా థ్యాంక్స్ అండి, గుర్తు పెట్టుకున్నారని. అప్పటిది ఇంకా గుర్తుందంటే బాగానే నేర్చుకున్నట్టే మీరు. అంటే ఫస్ట్ మీది చెప్పడం మాకు అదే పడిపోయింది మేడం. నేను ఇంకా వేరే చోట ఎక్కడికి వెళ్ళలేదు అసలు, నాకు కూడా. అందువల్ల మీరేం చెప్పారు అదంతా వీడియోస్ చూస్తున్నాను. మంచిది, బాగుంది. పాపను కూడా చేయమని చెప్పండి, మీ పాప కూడా వచ్చేసింది కదా కొన్ని రోజుల పాటు. పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయండి, సెలవులు ఉన్నప్పుడైనా అట్లా వాళ్ళకి కుదిరినప్పుడైనా రికార్డింగ్ క్లాస్ అయినా పెట్టి వాళ్ళకి ఏదో టైంలో చేసుకోమని చెప్పండి అట్లా అందరూ. భువనేశ్వరి గారు ఎలా అనిపించింది? అర్థమవుతుంది కదా, పర్వాలేదా? మీకు ఇబ్బందిగా ఏం లేదు కదా? భువనేశ్వరి గారు ఆడియో ఆన్ చేసుకోలేదు అనుకుంటా. ఓకే, ఇంకేం డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ ఉంటే అడగండి. ఎప్సమ్ సాల్ట్ పచారీ షాపుల్లో దొరుకుతుంది మేడం, కేజీ 40 రూపీస్ అని చెప్పారు. అంత తక్కువ ఉండదండి, ఎందుకంటే నేను ఇంటర్నెట్ లో చాలా చూసాను, 200-180 రూపీస్ అలా పెట్టారు. అంటే ఆన్లైన్ లో అలానే ఉంటది. అంటే పచారీ షాప్ లో, హోల్సేల్ షాపుల్లో 40 రూపీస్ మేడం. అవునా, అంత తక్కువ రేట్? అది పచారీ షాప్ లో నేను ఎలా ఉందండి? క్రిస్టల్స్ గానే ఉందా? క్రిస్టల్స్ గా అంటే షుగర్ గనుక లావుగా ఉంటే ఎలా ఉంటుందో అలా. అయితే కరెక్టే అది. 40 రూపీస్. అక్కడ ఏ షాప్ అండి? 1 టౌన్ లో పచారీ షాపుల్లో ఉంటుంది మేడం. పచారీ అంటే మన సరుకులు అమ్మే షాప్సా? కిరాణా షాపులు కాకుండా పచారీ షాపులు అని. ఎరువులు షాపులు? ఎరువులు కాదు మేడం, సర్ఫ్ అన్ని కెమికల్స్ అన్ని అమ్ముతారు. అంటే ఆయుర్వేదిక్ అన్ని, ఆయుర్వేదిక్ కూడా ఉంటాయి అక్కడ.
ఆయుర్వేదిక కానికాయ, కరక్కాయ, ఉసిరికాయ పళ్ళు అన్ని అలా కూడా ఉంటాయి. ఆ షాపుల్లో ఉంది 40 రూపీస్. ఇప్పుడు విన్నారు కదా మిగతా వాళ్ళందరూ 200 అన్నారు. అందుకని అయినా అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోనంటే ఎప్పుడు కొన్ని తీసుకొచ్చుకుంటా అన్నమాట. ఆ షాప్ లో అడిగితే ఉందన్నారు 40 రూపీస్ తీసుకొచ్చుకున్నాను ఈరోజు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి, తను చెప్పింది పచారీ షాపుల్లో అయితే చాలా తక్కువ రేట్ 40 రూపీస్ ఏనంట. సో మీరు అందరు తెప్పించుకొని నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ గుప్పిడేయాలి, బాగానే పడుతుంది. వేసేసుకొని చక్కగా మోకాళ్ళు మునిగేదాకా బకెట్లో నీళ్లు పెట్టుకొని ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఒక అరగంట, లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు కదా, గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ సాల్ట్ పడేయండి, ఆ కాళ్ళు పెట్టేసేయండి ప్రశాంతంగా. మీకు ఎంత బాగా మోకాళ్ళు నొప్పులు కానీ అన్నీ బాగా మాయమైపోతాయి. అసలు ఒళ్ళంతా కూడా నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఆవ నూనెను ఈ ఎప్సమ్ సాల్ట్ గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా ఈ రెండు కలిపి మర్దన చేసుకోండి ఎక్కడైనా ఒళ్ళు నొప్పులుగా ఉంటే. చాలా చాలా బాగా పనికొస్తుంది ఎప్సమ్ సాల్ట్. మెగ్నీషియం సల్ఫేట్ అంటారు దాన్ని. సో ఇది బాడీ పెయిన్స్ ఎవరికైతే ఉందో అందరూ వాడుకోండి. ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ పద్మావతి గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.